అండ్ నెక్స్ట్ మనం ఏపీకి వచ్చినట్లయితే పవన్ కళ్యాణ్ గారి కామెంట్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఎమ్మెల్యేల అవినీతి పెరిగింది, గ్రౌండ్ లెవెల్లో మనం చెబుతుంది లేకపోతే మనం అంటుంది వేరు, గ్రౌండ్ లెవెల్లో జరుగుతోంది వేరు, ఖచ్చితంగా మనం ఆచితూచి అడుగులేయాల్సిన పరిస్థితి అంటూ చంద్రబాబు నాయుడు గారు ఎదురుగుంటనే చెప్పినట్టుగా వార్తలు వస్తున్నాయి. మీరేమంటారు? మరి ఎమ్మెల్యేలే కాదు, చాలా మంది మంత్రులు కూడా ఇన్వాల్వ్ అవుతా ఉన్నారు. ఇవాళ ముఖ్యమంత్రి గారికి ఈ విషయం తెలియదేం కాదు, ముఖ్యమంత్రి గారికి తెలుసు, ఉప ముఖ్యమంత్రి గారికి తెలుసు. ఇదే పవన్ కళ్యాణ్ గారు మొదట్లో అధికారానికి వచ్చినప్పుడు చాలా హడావుడి చేశాడు. నేను సూటిగా పవన్ కళ్యాణ్ గారిని అడుగుతా ఉన్నా, ఆ రోజు మీరు చాలా స్పష్టంగా చెప్పారు, బియ్యం అక్రమ రవాణా జరుగుతుంది, స్మగ్లింగ్ జరుగుతుంది, ఇతర దేశాలకు రవాణా చేస్తా ఉన్నారు. అది ఎక్కడి నుంచో కాదు, కాకినాడ పోర్ట్ నుంచి రవాణా చేస్తా ఉన్నారు. ఇందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయినారని మీరు చెప్పారు. తర్వాత ఆయన నేరుగా కాకినాడ పోర్టు పోయి కాకినాడ పోర్టులో అసలు నిబంధనలు అతిక్రమించి షిప్ లేక్ వెళ్ళి సీజ్ ద షిప్ అని కూడా ఆ రోజు ప్రకటించావు. మరి ఇవాళ అడుగుతాను, ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు, 17 మాసాలుగా మీరే అధికారంలో ఉన్నారు. మరి ఇవాళ బియ్యం అక్రమ రవాణా మీరు అరికట్టగలిగారా? విదేశాలకు బియ్యం స్మగ్లింగ్ జరుగుతుందా లేదా? దానికి సమాధానం చెప్పండి. ఎవరు చేస్తా ఉన్నారు? మీ ఎమ్మెల్యేలు అధికారులు అందరు కూడా సక్రమంగా డబ్బులు పంపిణీ చేసుకొని సిస్టమేటిక్ గా ఇవాళ స్మగ్లింగ్ చేస్తా ఉన్నారు. ఎవరి వాటా ఎంతో కూడా అందరు కూడా సక్రమంగా పంచుకుంటున్నారు. ఎక్కడ కూడా భేదాభిప్రాయాలు లేవు వాళ్ళ దగ్గర. అన్ని చోట్ల కూడా చాలా సాఫీగా ఈ పని అంతా కూడా నడుస్తూ ఉంది. మరి పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ ఎందుకు పోలే కాకినాడకి? మళ్ళీ ఎందుకు సీజ్ ద షిప్ అని అనలే? కాబట్టి ఏమంటే ఇదంతా కూడా దొంగ నాటకం తప్ప మరొకటి కానే కాదు. అందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలుసు ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు. అదే విధంగా ఇతర మంత్రులకు కూడా తెలుసు, పవన్ కళ్యాణ్ గారికి కూడా ఆ విషయం తెలుసు. కాబట్టి ఇందులో కొత్తగా వీళ్ళు కనిపెట్టింది ఏమీ లేదు. గతంలో ఏనాడు లేనంతగా ఇవాళ ఎమ్మెల్యేలు మంత్రుల్లో కూడా సగానికి సగం మంది దిగజారి, ఎమ్మెల్యేలు అయితే 80%, మంత్రుల్లో మోర్ దాన్ 50%, అందరు కూడా డబ్బు సంపాదించుకునే పనిలోనే ఉన్నారు. ఇది ముఖ్యమంత్రి గారికి తెలుసు, పవన్ కళ్యాణ్ గారికి కూడా తెలుసు. ఇప్పుడు అదే కదా క్యాబినెట్ లో కూర్చుని మనం గుడ్ గవర్నెన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం, బట్ రియాలిటీ అది కాదు అని చాలా ఖరాఖండిగా చెబుతూ ఉన్నారంట. అంటే కూటమిలో ఉన్న ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళే చంద్రబాబు నాయుడు గారు ఎదుట వార్న్ చేస్తూ మాట్లాడడాన్ని ఎలా చూడాలి? ఇందులో ఆ పార్టీ ఈ పార్టీ ఏం లేదమ్మా, అన్ని పార్టీల ఎమ్మెల్యేలు అదే పనిలో ఉన్నారు. కూటమిలో ఉన్న 3 పార్టీల ఎమ్మెల్యేలు ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనేది తప్పితే దాదాపు 80% ఎమ్మెల్యేస్ వాళ్ళందరూ కూడా అదే పనిలో ఉన్నారు. భారీ సంపాదనలో ఉన్నారు. ఆ సంపాదన తప్ప వేరే మార్గం వాళ్ళకి కనపడడం లేదు. వాళ్ళు ఆ పనిలోనే ఉన్నారు. అది ముఖ్యమంత్రి గారికి కూడా తెలుసు. చివరికి కబ్జాలకు పాల్పడతా ఉన్నారు. ఇసుకలో జరుగుతా ఉంది. స్టేట్ లో 48 మంది ఎమ్మెల్యేల పనితీరుకి సంబంధించి స్వయానా చంద్రబాబు నాయుడు గారే పిలిపించుకుని మరి క్లాస్ పీకారు. ఇది కూడా గట్టిగా వినిపిస్తున్న మాట. 48 నంబర్ తిప్పేస్తే బాగుంటుంది. 84 మంది ఉంటారు. మెజారిటీ ఎమ్మెల్యేలు ఆ పని చేస్తా ఉన్నారు. ఇవాళ కొత్తగా ఉన్న ఎమ్మెల్యేలు అదే పనిలో ఉన్నారు. గతం నుంచి కూడా ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళు కూడా చాలా మంది ఆ పనిలోనే ఉన్నారు. కాబట్టి ప్రభుత్వానికి ఇంత పెద్ద ఎత్తున చెడ్డ పేరు వచ్చింది. ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసింది, కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేసిన మాట వాస్తవమైనప్పటికీ ఇవాళ ప్రజల్లో రావాల్సినంత పాజిటివ్ స్పందన ఎందుకు ప్రభుత్వానికి రాలేదంటే అవినీతే ప్రధానమైన కారణం. అదేవిధంగా ఇవాళ పోలీసు వ్యవస్థను కూడా పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేశారు. వాళ్ళ అధికార పార్టీ ఏం చెప్తే అది చేయడానికి ఉన్నారు తప్పితే వాళ్ళు చట్ట ప్రకారం మేము పనిచేయాలి అనేది వాళ్ళు ఏనాడో మర్చిపోయారు. గతం నుంచి కూడా కొనసాగుతున్నది అది. ఇప్పుడు మరింత అధ్వానంగా దిగజారిపోయారు. తర్వాత ప్రభుత్వ కార్యాలయాల్లో ఇవాళ లంచాలు లేకుండా ఏ పని జరిగే పరిస్థితి కనపడడం లేదు. ప్రతి దాంట్లో కూడా లంచాలు పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. అది రెవెన్యూ డిపార్ట్మెంటా, పంచాయతీరాజ్ డిపార్ట్మెంటా, పోలీస్ డిపార్ట్మెంటా, ఒక డిపార్ట్మెంట్ అని కాదు, అన్ని డిపార్ట్మెంట్స్ లో కూడా, రిజిస్ట్రేషన్ కానీ అన్నిట్లో కూడా ఇవాళ పెద్ద ఎత్తున ఇవాళ అవినీతి జరుగుతూ ఉంది. కాబట్టి అవినీతిని అరికట్టలేకపోతా ఉంది ఈ ప్రభుత్వము. పర్యవసానం కానీ ఇవాళ ఈరోజు దానికి చెడ్డ పేరు వస్తూ ఉంది. ఈరోజు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారంటే ఎవరు ఏమనేది మీరు ఎవరిని కంట్రోల్ చేశారు, ఎవరి మీద యాక్షన్ తీసుకున్నారని నేను అడుగుతా ఉన్నా.
మీరు ఎవరి మీద యాక్షన్ తీసుకోకపోకుండా మీరు పదే పదే మాట్లాడుకుంటా ఉన్నారు. గత 6 మాసాల నుంచి కూడా మీరు ఇదే మాట్లాడుతా ఉన్నారు. సార్ కాకపోతే ఇప్పుడు ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న చంద్రబాబు నాయుడు గారికి ఈ విషయాన్ని స్వయంగానే పవన్ కళ్యాణ్ గారు తెలియచేయడం ఇది రెండోసారి అంటూ వార్తలు మనం చూసిన సందర్భంలో. అయితే చంద్రబాబు నాయుడు గారికి తెలియదా? గుడ్ అడ్మినిస్ట్రేటర్ చంద్రబాబు నాయుడు గారికి తెలియకుండా పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే తెలిసిన అంశం కాదు. ఇది ప్రజలందరూ కూడా చర్చించుకుంటా ఉన్నారు, మీడియాలో చర్చించుకుంటా ఉన్నారు, వారి పార్టీల సమావేశంలో చర్చించుకుంటా ఉన్నారు, కొంతమంది ఎమ్మెల్యేలు రోడ్డెక్కి వాళ్ళే మాట్లాడుతా ఉన్నారు. కాబట్టి ఏమంటే ఇది ఏది కొత్త విషయం పవన్ కళ్యాణ్ కనిపెట్టినాడు అనేకేం లేదు. చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు అన్నారు, మీరు అన్నట్టుగా 48 మంది ఎమ్మెల్యేలు అన్నారు. పోనీ ఆ 48 మందికి మీరు ఏం యాక్షన్ తీసుకున్నారు? వాళ్ళపైన మీరు తీసుకున్న యాక్షన్ ఏమిటని నేను అడుగుతావు. పోన్లే వాళ్ళని ఏం కంట్రోల్ చేశారు? యాక్షన్ తీసుకోకపోతే మరి వాళ్ళు ఈ అవినీతికి పాల్పడకుండా మీరు కంట్రోల్ చేశారు. ఇవాళ రాష్ట్రంలో బియ్యం అక్రమ రవాణా సాగుతుందా లేదా? దానికి జవాబు చెప్పండి. భూ కబ్జాలు జరుగుతా ఉన్నా లేదా? దానికి సమాధానం చెప్పండి. తర్వాత ప్రతి దాంట్లో కూడా ఈరోజు బెదిరించి వసూళ్లకు పాల్పడతా ఉన్నారు. అది అందరికీ తెలుసు. సార్ ఇప్పుడు దట్ మీన్స్ మీరు చెబుతున్న దాని ప్రకారం అన్నీ తెలిసే ఇవన్నీ జరుగుతున్నాయి. మరి చంద్రబాబు నాయుడు గారు పార్టీని లేకపోతే ఎమ్మెల్యేలను కంట్రోల్ చేయలేకపోతున్నారా? ఆయన మాట ఎవరు వినట్లేదా, లెక్క చేయట్లేదా? లేకపోతే కావాలని మీ పని మీరు చేసుకోండి అన్నట్టు స్వయాన ముఖ్యమంత్రి వదిలేస్తున్నారా? దానికి వంక మారితే వాగనొచ్చినాడు. చంద్రబాబు నాయుడు వాళ్ళని కంట్రోల్ చేసింటే ఇవాళ మళ్ళీ దానిపైన చర్చ ఉండేది కాదు కదా. మీరు అన్నట్లుగా సాక్షాత్తు కేబినెట్ సమావేశంలోనే నన్ అదర్ దాన్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారే మాట్లాడారంటే అంటే పెద్దగా మార్పులు లేవు కాబట్టి మాట్లాడగలుగుతున్నారు. నిజంగా దాంట్లో మార్పు ఉంటే అది మీరు పలానా యాక్షన్ తీసుకున్నారు, దాని పర్యవసానంగా ఈ రకంగా తగ్గింది లేదా ఇట్లా కంట్రోల్ వచ్చింది అని వారే చెప్పుకునేది వాళ్ళు. కాబట్టి ఏమంటే గత 17 మాసాల అనుభవం ఏమంటే ఈ రాష్ట్రంలో అవినీతి పెరిగింది. ఈ అవినీతిలో ప్రధాన భాగస్వామ్యం ఎమ్మెల్యేలకు ఉంది. సగం మంది మంత్రులు కూడా దానికే పాల్పడతా ఉన్నారు. కాబట్టి ఏమంటే ప్రభుత్వం ఎవరిని ఏం చేయలేకపోతా ఉంది. ఏదో ఒక 10% అలాంటి వాళ్ళు ఉంటే ఇంత ప్రచారం వచ్చిండేది కాదు. మిగతా 90% వాళ్ళని చెప్పిండే వాళ్ళు, మీ వల్ల మాకు చెడ్డ పేరు వస్తుంది, ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది, పార్టీ చెడ్డ పేరు వస్తుంది, కాబట్టి మీరు ఇది సరైనది కాదని వాళ్ళే చెప్పిండే వాళ్ళు. కానీ వాళ్ళ మెజారిటీ వాళ్ళే అయిపోయినారు కాబట్టి ఇంకా చెప్పేవాడేవాడు. కాబట్టి ఏమంటే ఇంతో ఇవాళ మంచిగా ఉండే వాళ్ళు కూడా వాళ్ళని చూసి ఆదర్శంగా తీసుకునే పరిస్థితి వస్తూ ఉంది, వాళ్ళనే ఫాలో అయ్యే పరిస్థితి వస్తూ ఉంది. కాబట్టి రోజు రోజుకి పరిస్థితులు మరింత దిగజారిపోతా ఉన్నాయి తప్పితే ఏ మాత్రం మెరుగుదల ఉండడం లేదు. చంద్రబాబు నాయుడు కంట్రోల్ చేస్తాడా లేదా అనేది అది కంట్రోల్ చేస్తే వాళ్ళ పైన గవర్నమెంట్ పైన కొంత ఉంటుంది. కంట్రోల్ చేయకపోతే మరికొద్ది రోజుల్లో లేదా మరికొద్ది మాసాల్లో ఇది మరింత అప్రతిష్ట పాలవుతుంది. ప్రజల్లో వేరే ఆలోచనలు వచ్చే